సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇక్కడ ఆహ్వానించిన పృథ్వీరాజ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే కన్నుల పండుగ లెక్క సంక్రాంతి పండుగ జరిపిస్తున్నాడు. ప్రజలకు కులం మత భేదం లేకుండా అందరికీ ఆహ్వానించి ఇంత గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఈ పతంగుల పండుగ సంక్రాంతి పండుగ జరుపుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలన్న. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇంత గ్రాండ్గా అసలు ఊహించలే, మేము ఉంటుందో ప్రోగ్రామ్ అనుకున్నాము అని ఇక్కడికి వచ్చినాక ఇది ఫస్ట్ టైం వచ్చినాం అన్నాం మేము. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పండగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కథం కాలే, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి రంగోలీ కాంపిటీషను. మన తెలంగాణ ఎట్లుంటుంది మాస్. మా సేమ్ అన్న భీమవరంలో కోడి పందాలు ఒక చాలా డిస్కో ఒకటైతే ఇక్కడ అన్ని ఇక్కడ ఒకటే. ఇక్కడ ఎట్లంటే రంగోలీ కాంపిటీషను, ఇంకా ఇలాంటి చాలా పతంగుల కాంపిటీషన్ అట్లాంటివి చాలా జరిపించారు పొద్దున్న నుంచి. చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల కాంపిటీషన్ జరిపించారు అనుకుంటా పొద్దుగాల. సంతోషం ఉన్నది. ప్రతిసారి మా గబ్బర్ సింగ్ టీం భీమవరం పోతాము. పృథ్వీరాజ్ అన్న ఈసారి పట్టంచేరు వెళ్ళినందుకు భీమవరం లోటు మాకు తిరిగింది. ఈరోజు జనాలతో ఈ విధంగా ఓపెన్గా మేము డాన్స్ ఆడితే భీమవరం తెలంగాణలో కూడా మా పృథ్వీరాజ్ అన్న తెచ్చుకున్నందుకు చాలా సంతోషం అన్న. ప్రతిసారి ఇలానే తేవాలి. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి. మా గబ్బర్ సింగ్ ప్రతి ఏడాది మీకు ఇచ్చేస్తాము. నువ్వు ఎమ్మెల్యే కావాలని నెక్స్ట్ ఏడాది అని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం అన్న. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. రమేష్ భాయ్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు 6th MDR స్కై ఫెస్టివల్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదర సోదరిమణులకు, ఆర్టిస్టులకు, మరి ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీంకు, మరి జబర్దస్త్ కొమరక్కకు, మరి ఇక్కడ విచ్చేసిన పిల్ల కుటుంబంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పండుగకు మీ ఇంట్లో విజయాలు చేకూరాలని, మరి మీ కుటుంబము మీరు కలపెట్టిన కార్యాలని అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మేము పటాన్చెరు నుంచి MDR ఫౌండేషన్ తరపు నుంచి MDR యువసేన ఆర్గనైజ్ చేసి ఒక అద్భుతమైన స్కై ఫెస్టివల్, కైట్, ల్యాంటర్న్స్, డ్రోన్ షోతో పాటు మ్యూజిక్, లైవ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అంతా అందరూ ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అక్కడెక్కడికి వెళ్తారు. కానీ వాళ్ళందరి కోసము మేము ఇక్కడ మన పటాన్చెరులో, మన తెలంగాణలో కూడా ఈ కల్చర్ రావాలి అని చెప్పి ఇలాంటి కల్చర్ని ఇక్కడ పటాన్చెరు నడిబొడ్డున మన మైత్రి గ్రౌండ్లో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చిండ్రు. అందరినీ కూడా